అసలు ఎంత వరస్ట్‌గా తయారయ్యారంటే జనం. ఒక ఇద్దరు భార్యాభర్తలు ఎక్కడో స్పెయిన్ నుంచి మన దేశానికొచ్చారు. Hijos de puta. Pues ya no contaremos más. Tenemos más. నా అన్వేషణ తెలుసు కదా! కొత్త కొత్త దేశాలకు వెళ్ళి అక్కడ మొత్తం అంతా మనకు చూపిస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళు కూడా స్పెయిన్ నుంచి భారతదేశానికొచ్చి, భారతదేశ సంస్కృతి లేదంటే భారత్ కల్చరు ఇక్కడ ఉండే వాటి గురించి చూపిద్దామని చెప్పి బైక్‌లో టూర్ చేయడం మొదలుపెట్టారు. అలా చేస్తూ నేపాల్ నుంచి వచ్చారా లేదంటే ఇక్కడి నుంచి నేపాల్ వెళ్దాం అనుకుని ప్లాన్ చేసుకొని జార్ఖండ్ వరకు వెళ్ళారు. జార్ఖండ్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ సరే చీకటి పడిపోయింది. నైట్ అయిపోయింది కదా! ఇక్కడే ఉందాము. ఈ రోజుకి ఇక్కడ ఉండి నెక్స్ట్ డే బయలుదేరదామని టెంట్‌లవి యేసుకుంటే ఎంత రొట్టనా కొడుకులు ఉన్నారంటే బయట ఒక 8-10 మంది భార్యాభర్తల్లో భర్తను పట్టేసుకొని, మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నయన్నీ దోచేసుకొని, అయి తీసుకెళ్ళిపోవడమే కాకుండా ఆమెపై అత్యాచారం చేశారు. Pues estamos en el hospital. Nos ha pasado algo que no deseamos a nadie. No. Nos han asaltado en la tienda. అసలు ఎంత దారుణం ఇది! అంటే మనం అంటాం కదా, ఆడది అర్ధరాత్రి 12 గంటలకు నడిచినప్పుడే స్వతంత్రం వస్తదని మహాత్మా గాంధీ చెప్పినట్టు, ఇది 12 గంటలు కూడా కాదు, 11 గంటలు కూడా కాదు. నాకు తెలిసి 7, 8 ఆ ప్రాంతంలో అంట. కొంచెం ఇంచుమించులో చీకటి పడింది, ఇంకా అందరూ భోజనాలు చేసే టైం. సో ఒక 8 మంది కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని పట్టేసుకుని వాళ్ళ దగ్గర ఉన్నవి తీసేసుకుని అత్యాచారాలు చేసేసి, అసలు ఎలా అయిపోయిందంటే ఎవడైనా సరే మన దేశానికి రావడానికి భయపడి ఇలాంటి సంఘటనలు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అంతకుముందు కూడా ఢిల్లీలో ఒక ఆమె రష్గా ఉన్న స్ట్రీట్లో యూట్యూబరు వీడియోలు చేస్తూ ఉంటే ఒకడు వెళ్ళి రా నేను లిఫ్ట్ ఇస్తాను, నాతో రా నేను ఇంకా మంచి ప్లేస్ చూపిస్తాను. ఏంటి చుట్టూ 100 మంది ఉండగా మనం అనుకుంటున్నట్టు ఇక్కడ అంత సేఫ్గా ఏం లేదు. ఈ ఇష్యూ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికి కూడా చాలా మంది ఆడవాళ్ళు మొండిగా వద్దు టైంలో వెళ్ళొద్దంటే, లేదు ఇదేమన్నా ఊరు అనుకున్నావు అడవి అనుకున్నావు ఏం పర్లేదని చెప్పేసి ఇంట్లో వాళ్ళ మాటలు వినకుండా బర్త్డే ఫంక్షనా లేదంటే వేరే ఇంపార్టెంట్ పని మీదో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు ఎక్కువ ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఇంత హార్ష్గా ఎందుకు చెప్తున్నానంటే బయట అంత మంచిగా ఏం లేదు. మనం అనుకోవచ్చు మన ఊరే మన స్ట్రీటే రోజు వెళ్తూ ఉంటాం, ఈ రోజు ఒక్కరోజు వీధి దీపం లేకపోతే ఏమవుతుంది వెళ్ళిపోవచ్చు కదా అనే ఆలోచన దయచేసి మైండ్లో ఎప్పుడూ రానవద్దు. ఎప్పుడైనా సరే మృగాలు మన చుట్టూనే ఉంటాయి, అంతేగాని స్పెషల్గా ట్యాటూలు వేసుకుని నేను ఇలా ఉంటాను, నా దగ్గర మూర్ఖత్వం ఉంది ఇలా ఎవడో ముద్ర వేసుకుని తిరగడు. అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. ఒక్కసారి అవకాశం దొరికిన తర్వాత ఒక నష్టం జరిగిపోయిన తర్వాత దాన్ని ఎవడో వెనక్కి తీసుకురాలేడు. అందుకని నా తరపు నుంచి అమ్మాయిలకి లేడీస్కి చెప్పేది ఏంటంటే అసలు కల్లో కూడా కొంపలో వాళ్ళని కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఈ పైశాచిక ఆనందం అంటారు కదా, ఈ సెక్షువల్ థింకింగ్ ఏదైతే ఉందో అది లిటరల్గా మనిషిని ఎంతవరకు ఉన్నా దిగజార్చేస్తుంది. అంటే ప్రేమలో ప్రపోజ్ చేసుకోవడాలు ఇష్టాలు అన్నీ పోయి బలవంతాలు మొదలైపోయినాయి. ఇదివరకు ఎప్పుడో జరిగాయి అంట. బ్రిటిషుల కాలంలో నచ్చిన వాళ్ళని తీసుకెళ్ళిపోవడం, అత్యాచారాలు చేయడం రచ్చరచ్చ కింద ఉండేది. కానీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. బయటకు వచ్చినాయి కొన్నే, బయటికి రాని ఎన్ని. ఒక ఇంట్లో ఒక అమ్మాయి నిజంగా సేఫ్గా ఉందా లేదా అనేది ఆ అమ్మాయి అంతరాత్మకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లోనే శత్రువులు ఎక్కువైపోయారు, చుట్టాల్లోనే శత్రువులు ఎక్కువైపోయారు. అందుకని ఈ టాపిక్ చెప్పడానికి మెయిన్ రీజన్ అంటే దయచేసి ఏ సిచ్యువేషన్ని కూడా ఆడవాళ్ళు ఈజీగా తీసుకోవద్దు. ఇలా చెప్తే అదేంటి ఇంకా ఆడవాళ్ళు బయట తిరగనివ్వరా, ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా, ఇలాంటి స్లోగన్స్ చెప్తే నేనేం చేయలేను. ఎందుకంటే బేసిక్గా ఇక్కడ ఒకటి నడుస్తుంది, అదేంటి అంటే అవకాశం కోసం చాలా గుంట నక్కలు చాలా తోడేళ్ళు రెడీగా ఉంటాయి అన్నమాట. ఏ చిన్న సందు దొరికినా సరే ఆ సందులో మీరు ఇరుక్కుపోవడం ఖాయం. తర్వాత జరుగుతాయి, పోలీసులు వస్తారు, ఇంకోటి జరుగుతుంది, గొడవ జరుగుతుంది, అని కొట్టొచ్చు, శిక్ష పడవచ్చు, ఇంకోటి ఏదైనా జరగవచ్చు. కానీ అవన్నీ జరగడానికంటే ముందు ఇది ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు రిస్క్ టైంలో స్పెషల్గా నైట్ టైంలో ఆడవాళ్ళు బయటకు వెళ్ళకపోవడమే బెటర్. మమ్మల్ని తిరగనివ్వరా, అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, ఇంకా ఇంత టెక్నాలజీ పెరిగిపోయి ఇంత అభివృద్ధి ఇంత అప్డేట్ అయిన తర్వాత కూడా నీ సోది కబుర్లు ఏంటి అని మీరు అనుకున్నట్లయితే కనుక దానికి ఎగ్జాంపుల్ ఆ ఫెర్నాండా అనే ఆవిడ మీద జరిగిన అటెంప్ట్. ఆవిడ
బైక్స్ ఉన్నాయి, మంచి బైక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు రైడ్ చేస్తున్నారు. జస్ట్ ఆ రోజుకి అక్కడ హాల్ట్ తీసుకుందాం అనేటప్పటికి అవకాశం దొరికింది. ఇప్పుడు అంతా జరిగిపోయింది. ఇప్పుడు దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే ఒకవేళ అక్కడ కాదు, మనం కొంచెం సేఫ్గా ముందుకు వెళ్ళిపోదాం, లేదంటే ఇంకా ముందే ఆగిపోదాం అనేది వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయింది. ఎందుకంటే వేరే ఏ దేశంలో అయినా కొంచెం అప్డేటెడ్ కంట్రీస్లో అయితే ఒకవేళ ఏమన్నా హాల్ట్ ఉండడం, ప్రతి చోట ఉండడానికి, స్టే అవ్వడానికి అయ్యి ఉంటాయి. కానీ మనకు కొంచెం ఫెసిలిటీస్ తక్కువ కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకు ఉన్న దాంతోనే చిన్న షెల్టర్ క్రియేట్ చేసుకున్నారు. అక్కడ ఒక లాస్ జరిగింది. అలాంటి లాస్ జరగకుండా ఉండాలంటే చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే అయిపోయిన తర్వాత దాన్ని ఏమంటారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదంటారు కదా, అలాగా. సో రిస్క్ టైమింగ్స్లో ఎవరూ కూడా కొంపలోంచి బయటకు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళినా కూడా ట్రాకర్స్ వచ్చినాయి, లేదంటే మీ లొకేషన్ షేర్ చేయొచ్చు, లేదనుకుంటే ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి. ఇక్కడికే వచ్చేస్తానని చెప్పి మీరు వెళ్ళారనుకో, ఇక్కడికే వెళ్ళారు కదా అనే దృష్టిలో ఇంట్లో వాళ్ళు ఉంటారు. మీరేంటి ఎక్కడికో వెళ్ళి ఉంటారు. సో అక్కడ ఎంతవరకు సేఫ్ అనేది మీకు తెలీదు. మీరు 10-15 సార్లు, ఒక 50 సార్లు ఆ ఏరియాకి వెళ్ళి వచ్చినంత మాత్రం అక్కడ అంతా స్వచ్ఛ భారత్లో ఉంటుంది అనుకుంటే అది మీ అమాయకత్వం. రొట్ట చాలా ఉంది బయట. అందుకని ఎగ్జాంపుల్ తీసుకుని అందరూ సేఫ్గా ఉండండి. బీ సేఫ్. అండ్ అలాంటి సిచ్యువేషన్లో ఎదురైతే మాత్రం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలనేది ఫస్ట్ మెంటల్గా ఆలోచించుకోవాలి ప్రతిసారి. అందుకని అందరూ రిస్క్ టైమింగ్స్లో అయితే బయటకు రావద్దనేది నా తరపు నుంచి నీ సిచ్యువేషన్ చూసి మీకు చెప్పాలనుకున్నాను.